ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా పండగే. అందులోనూ 2024లో కల్కి 2898 ఏడీతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన ప్రభాస్ 2025లో మాత్రం ఒక్క మూవీ రిలీజ్ చేయలేదు. దీంతో ఆయన్ని సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ది రాజా సాబ్తో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించడంతో ప్రభాస్ అంటే పాన్ ఇండియా హీరోని ఆయన ఎలా డీల్ చేస్తాడోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. పైగా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ ఫ్యాంటసీ కామెడీ జానర్ ని ట్రై చేశాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ నేడు విడుదలైంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ ప్రేక్షకుల్ని మెప్పించిందా? తొలిసారి హారర్ జోన్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఈ సంక్రాంతికి హిట్ కొట్టాడా అన్నది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, ఆస్తులన్నీ కోల్పోయిన ఒక జమీందారి కుటుంబానికి చెందిన రాజు అలియాస్ రాజాసాబ్ అంటే ప్రభాస్ అల్జిమర్స్ తో బాధపడుతున్న తన నానమ్మ గంగమ్మ అంటే జెరీనా వహాబ్ తో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తన యవ్వనంలో అమ్మవారి నగలు తీసుకురావడానికి వెళ్లి తిరిగి రాని భర్త కనకరాజు అంటే సంజయ్ దత్ కోసం గంగమ్మ ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక అనుకోని సందర్భంలో తన తాత ఫోటో కనిపించడంతో రాజాసాబ్ హైదరాబాద్ కు వచ్చి అతడిని వెతకడం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలోనే బ్లెస్సీ అంటే నిధి అగర్వాల్ ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ప్రేమను వ్యక్తపరిచే లోపే భైరవి అంటే మాలవిక మోహనన్ కు దగ్గరవుతాడు. ఈ క్రమంలో రాజాసాబ్ తన తాతను కనుగొన్నాడా? కనకరాజు గంగరాజు అంటే సముద్రకని మధ్య అసలు గొడవేంటి? నానమ్మ కోరిక నెరవేరుతుందా అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూస్తేనే అర్థమవుతోంది. మూవీ ఎలా ఉందంటే, ఈ సినిమా కథంతా నర్సాపూర్ ఫారెస్ట్ లోని కోట చుట్టూ తిరుగుతోంది. ఫస్ట్ షాట్ లోనే కనకరాజుకు డబ్బంటే ఎంత పిచ్చో చెప్పేశాడు దర్శకుడు మారుతి. పరుల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకొని దాన్ని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవ్వరికి దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి ఘటనలు ఆసక్తి రేపుతాయి. సెకండ్ హాఫ్ లో సంజయ్ దత్ కు ప్రభాస్ ఎదురుపడినప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతోంది. వాళ్ళ మధ్య మైండ్ గేమ్ తో పాటు ప్రభాస్ కామెడీ టైమింగ్ కొత్తగా అనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చాన్నాళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్ ను చూస్తారు. ఏ విషయాన్నైనా సరదాగా తీసుకోవడం, బాగా వెటకారం కలగలిపిన క్యారెక్టర్ లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. ఇక హీరోయిన్లు నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ల అందాల ఆరబోత తప్ప కథలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ది రాజాసాబ్ కథ పరంగా చూస్తే అంత కొత్తదనమేది కనిపించదు. కథ పాతదైనా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించామన్నది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మారుతి కాస్త తడబడినట్లే అనిపిస్తోంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ప్రభాస్ కామెడీ టైమింగ్, తనపై కొన్ని కామెడీ ట్రాక్ డైలాగులు ఆడియన్స్ ను మెప్పిస్తాయి. అంతేకాకుండా ప్రభాస్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్ తో ఎమోషన్స్ ని బాగా పండించాడు. ఇంకా సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కొంచెం ఎంగేజింగ్ గా కామెడీ, హర్రర్ విజువల్ ఎలిమెంట్స్ తో నీట్ గా అనిపిస్తోంది. క్లైమాక్స్ పోర్షన్ కూడా మరో బిగ్ ఎసిడ్ గా కూడా ఇక్కడ నిలిచింది. ప్రభాస్ ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నాడనే పాయింట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పార్ట్ లో అర్థమవుతోంది. కేవలం నటన పరంగానే కాకుండా గ్రాండ్ విజువల్స్ తో భారీ ట్రీట్ మాత్రం క్లైమాక్స్ అదిరే లెవెల్లో కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ మారుతి రైటింగ్ అని చెప్పక తప్పదు. గత సినిమాల్లో మంచి కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేసిన తను ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచే కథనం వీక్ గా నడిపించారు. డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకునే కామెడీ, ఎమోషన్స్ లాంటివి ఉన్నాయి, కానీ ఆ కటౌట్ కి దగ్గర సరైన ఎలివేషన్ మూమెంట్స్ కూడా లోపించినట్లు అనిపిస్తోంది. వీటిని కూడా మారుతి బ్యాలెన్స్ చేసి ఉంటే బాగుండేది. ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ ఒక క్లైమాక్స్ పోర్షన్ లో తప్ప మిగతా చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తేలికగానే కనిపిస్తాయి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే, బలమైన కంటెంట్ లేకుండా టెక్నికల్ అంశాలు ప్రభాస్ ను ఇమేజ్ తో నెట్టుకు రావాలనే ప్రయత్నంతో చేసిన మూవీగా కనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ వర్క్ పాజిటివ్ అంశాలుగా కనిపిస్తాయి. ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుంది. రెగ్యులర్ ఆడియన్స్ భారీ అంచనాలతో వెళ్తే కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. సంక్రాంతి హాలిడేస్ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన సెంటిమెంట్ మూవీ. ప్రభాస్ కోసం ఓసారి చూడొచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే, ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 అవుట్ ఆఫ్ 5. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా పండగే. అందులోనూ 2024లో కల్కి 2898 ఏడీతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన ప్రభాస్ 2025లో మాత్రం ఒక్క మూవీ రిలీజ్ చేయలేదు. దీంతో ఆయన్ని సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ది రాజా సాబ్తో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించడంతో ప్రభాస్ అంటే పాన్ ఇండియా హీరోని ఆయన ఎలా డీల్ చేస్తాడోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూశారు. పైగా ప్రభాస్ ఫస్ట్ టైం హర్రర్ ఫ్యాంటసీ కామెడీ జానర్ ని ట్రై చేశాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ నేడు విడుదలైంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ ప్రేక్షకుల్ని మెప్పించిందా? తొలిసారి హారర్ జోన్ లోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఈ సంక్రాంతికి హిట్ కొట్టాడా అన్నది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కథ ఏంటంటే, ఆస్తులన్నీ కోల్పోయిన ఒక జమీందారి కుటుంబానికి చెందిన
చెందిన రాజు అలియాస్ రాజసాబ్ అంటే ప్రభాస్ అల్జిమర్స్ తో బాధపడుతున్న తన నానమ్మ గంగమ్మ అంటే జెరీనా వహాబ్ తో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తన యవ్వనంలో అమ్మవారి నగలు తీసుకురావడానికి వెళ్లి తిరిగి రాని భర్త కనకరాజు అంటే సంజయ్ దత్ కోసం గంగమ్మ ఇంకా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఒక అనుకోని సందర్భంలో తన తాత ఫోటో కనిపించడంతో రాజసాబ్ హైదరాబాద్ కు వచ్చి అతడిని వెతకడం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలోనే బ్లెస్సీ అంటే నిధి అగర్వాల్ ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ప్రేమను వ్యక్తపరిచే లోపే భైరవి అంటే మాలవిక మోహనన్ కు దగ్గరవుతాడు. ఈ క్రమంలో రాజాసాబ్ తన తాతను కనుగొన్నాడా? కనకరాజు గంగరాజు అంటే సముద్రకని మధ్య అసలు గొడవేంటి? నానమ్మ కోరిక నెరవేరుతుందా అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూస్తేనే అర్థమవుతోంది. మూవీ ఎలా ఉందంటే ఈ సినిమా కథంతా నర్సాపూర్ ఫారెస్ట్ లోని కోట చుట్టూ తిరుగుతోంది. ఫస్ట్ షాట్ లోనే కనకరాజుకు డబ్బంటే ఎంత పిచ్చో చెప్పేశాడు దర్శకుడు మారుతి. పరుల సొమ్ము కోసం ఆశపడే కనకరాజు తన మాయాజాలంతో అందరి నుంచి డబ్బులు దోచుకొని దాన్ని కోటలో దాచుకోవడం, చనిపోయిన తర్వాత కూడా ఆ సొమ్మంతా తనకే దక్కాలని, ఆ సంపదకు వారసుడు తాను మాత్రమేనని, ఇంకెవ్వరికి దక్కకూడదని ముందే వీలునామా రాసుకోవడం వంటి ఘటనలు ఆసక్తి రేపుతాయి. సెకండ్ హాఫ్ లో సంజయ్ దత్ కు ప్రభాస్ ఎదురుపడినప్పటి నుంచి కథ ఆసక్తిగా మారుతోంది. వాళ్ళ మధ్య మైండ్ గేమ్ తో పాటు ప్రభాస్ కామెడీ టైమింగ్ కొత్తగా అనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు చాన్నాళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్ ను చూస్తారు. ఏ విషయాన్నైనా సరదాగా తీసుకోవడం, బాగా వెటకారం కలగలిపిన క్యారెక్టర్ లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. ఇక హీరోయిన్లు నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ల అందాల ఆరబోత తప్ప కథలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ది రాజాసాబ్ కథ పరంగా చూస్తే అంత కొత్తదనమేమీ కనిపించదు. కథ పాతదైనా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించామన్నది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మారుతి కాస్త తడబడినట్లే అనిపిస్తోంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే ప్రభాస్ కామెడీ టైమింగ్, తనపై కొన్ని కామెడీ ట్రాక్ డైలాగులు ఆడియన్స్ ను మెప్పిస్తాయి. అంతేకాకుండా ప్రభాస్ తన సాలిడ్ పర్ఫార్మెన్స్ తో ఎమోషన్స్ ని బాగా పండించాడు. ఇంకా సినిమాలో సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. కొంచెం ఎంగేజింగ్ గా కామెడీ, హర్రర్ విజువల్ ఎలిమెంట్స్ తో నీట్ గా అనిపిస్తోంది. క్లైమాక్స్ పోర్షన్ కూడా మరో బిగ్ ఎసిడ్ గా కూడా ఇక్కడ నిలిచింది. ప్రభాస్ ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నాడనే పాయింట్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ పార్ట్ లో అర్థమవుతోంది. కేవలం నటన పరంగానే కాకుండా గ్రాండ్ విజువల్స్ తో భారీ ట్రీట్ మాత్రం క్లైమాక్స్ అదిరే లెవెల్లో కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ మారుతి రైటింగ్ అని చెప్పక తప్పదు. గత సినిమాల్లో మంచి కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేసిన తను ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచే కథనం వీక్ గా నడిపించారు. డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకునే కామెడీ, ఎమోషన్స్ లాంటివి ఉన్నాయి, కానీ ఆ కటౌట్ కి దగ్గర సరైన ఎలివేషన్ మూమెంట్స్ కూడా లోపించినట్లు అనిపిస్తోంది. వీటిని కూడా మారుతి బ్యాలెన్స్ చేసి ఉంటే బాగుండేది. ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ ఒక క్లైమాక్స్ పోర్షన్ లో తప్ప మిగతా చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ తేలికగానే కనిపిస్తాయి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే బలమైన కంటెంట్ లేకుండా టెక్నికల్ అంశాలు ప్రభాస్ ను ఇమేజ్ తో నెట్టుకు రావాలనే ప్రయత్నంతో చేసిన మూవీగా కనిపిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ వర్క్ పాజిటివ్ అంశాలుగా కనిపిస్తాయి. ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుంది. రెగ్యులర్ ఆడియన్స్ భారీ అంచనాలతో వెళ్తే కొంత నిరాశకు గురయ్యే అవకాశం ఉంటుంది. సంక్రాంతి హాలిడేస్ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసిన సెంటిమెంట్ మూవీ ప్రభాస్ కోసం ఓసారి చూడొచ్చు. ఇక రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 అవుట్ ఆఫ్ 5. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.